మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయగుంసః అవిద్యయా మృతం తీర్త్వ విద్యయా అమృతమశ్నుతే. అవిద్య అంటే వేదాదులన్నీ కూడాను జ్ఞానమయాలే కానీ అవిద్యల కింద లెక్క వస్తుంది. అవిద్య అంటే నిన్ను గెలిపించేవి కావు, అంటే మృత్యువు బారి పడేసేవే తప్ప దాని అవిద్యల యొక్క సాధనం ద్వారా విద్యను పొంది, అంటే మూల ప్రకృతిని పొంది అమృతత్వాన్ని పొందే శక్తి విద్యలు ఇస్తాయి. మంత్రమహిమ కార్యక్రమంలో మనం ఉపనిషత్ వాహిని అనే క్రమంలో భాగంగా ఈరోజు ఐతరేయ ఉపనిషత్తు గురించి శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి గారు. నారాయణ నారాయణ. స్వామి, ఈ జన్మల్ని మనిషికి ద్విజుడు అంటుంటారు, కానీ ఈ ఉపనిషత్తులో 3 జన్మలు ఉన్నాయి అని చెప్తోంది. మనిషి ద్విజత్వాలు వేరు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఇతర శబ్దము చేత ఉపనిషత్తులో ఏదైతే ఐతరేయముగా పిలువబడుతున్నదో, ఇతర సంబంధమైంది, మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది, జ్ఞానభాగంగా ఉన్నది, దానికి 3 జన్మలు ఉన్నాయి. పరమాత్మ ఈ విధంగా సృష్టించాడు. పరమాత్మ దేహంలోకి వెళ్ళాడు. క్షుత్పిపాసలకు అన్ని దేవతల్లో భాగస్వామ్యాన్ని భాగాలుగా కల్పన చేశారు. వీళ్ళ కోసం అన్నాన్ని సృజించారు. అన్నాన్ని సృష్టి చేసిందిను ఆ పదార్థాన్ని తీసుకోమంటే అగ్ని తన యొక్క శక్తితో గ్రహించలేకపోయింది. వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని చెప్పి మంత్రార్థం చెప్తోంది కదండి. ఇప్పుడు అగ్ని అన్నాన్ని గ్రహించాలి అంటే అది వాక్శక్తి తప్ప దాంట్లో ఇంకో శక్తి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అది కేవలం అన్నము అని చేత దానికి తృప్తి కలగట్లే. వాయువు కేవలం ప్రాణశక్తి ద్వారా ఆ యొక్క పదార్థాన్ని ఆవరించటం వల్ల ఆ అన్నాన్ని గ్రహించలేకపోతుంది. చక్షువు చూడటం వల్ల అన్నాన్ని గ్రహించలేకపోతుంది. ఇలాగా ఉన్నటువంటి సమస్త దేహాల్లో ఆయా లోకపాలకులు అన్నాన్ని గ్రహించలేకపోయేటప్పటికీ వీటికి మూలమైనటువంటి పదార్థం లేకపోతే ఇవి చలనము, అన్నగ్రహణము, సంసార ప్రవృత్తి యందు ఆచరణ చేయలేవు. కనుక పరమాత్మ ఏం చేశాడు? నేను ఇందులో ప్రవేశించాలను. ఎవరు? ఇందులో చెప్పబడుతున్నటువంటి బ్రహ్మము, ఆత్మ పదార్థం. ఐతరేయ ఉపనిషత్తులో పరమాత్మకు దీనికి ఆయనే సర్వాత్మన, ఆ పరమాత్మ యొక్క భావము మనకు ఇక్కడ ఇందులో చెప్పబడుతున్నటువంటి బ్రహ్మస్వరూపం అయితే, ఈ బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి వీటికన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి శక్తిగా ఉంటే తప్ప ఇవన్నీ వాటి పనులు చేయలేవు అనేటువంటి దృష్టితో ప్రాణం అంటే శరీరంలోకి చైతన్యం ప్రవేశించగలిగిన స్థానాలు 2. ఒకటి పాదము, 2 శిరస్సు. నా చేత సృజింపబడ్డటువంటి వీళ్ళందరూ కూడా నా భృత్యులు, సేవకులు. కాబట్టి సేవకా స్థానంలో ఉన్నటువంటి వారికి ఆ పాదాల దగ్గర నుంచి వెళ్ళటం అనేటువంటిది శ్రేయస్సు కాదు యజమానికి. అందుకు శిర భాగాన్ని నుంచి ఆ కపాలాన్ని 2 భాగాలుగా చేసి ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆయన ప్రవేశించాడు. అదే శిఖాయ మధ్య పరమాత్మ. అవునమ్మా. ఈ ప్రవేశించినటువంటి పరమాత్మ ఈ లోపల ఉన్నటువంటి లోకపాలకుల యొక్క సమస్త ఇంద్రియాలని వ్యాపించి ఇంద్రియముల ద్వారా
బయట ఉన్నటువంటి పరమాత్మను కనుక్కుంటున్నాడు. ఈ పరమాత్మ లోపలికి ప్రవేశించినటువంటి పరబ్రహ్మశక్తి లేదంటే కార్యబ్రహ్మశక్తి ఏదైనా సరే వెళ్ళినటువంటి ఆయన అవి సొంత చైతన్యాలుగా అంటే స్వచైతన్యం చేత గ్రహించలేకపోతుంది. ప్రవేశించిన తర్వాత వాటికి చైతన్యం కలిగి సర్వాత్మైనటువంటి పరమాత్మను కనుక్కుంటున్నాడు కనుక ఇంద్రుడు అని పిలువబడుతుంది. తస్మాదిదంద్రో నామేదంద్రో హవై నామ తమిదంద్రం సంతమింద్రం ఇత్యాచక్షతే పరోక్షప్రియ ఇవ హి దేవాః పరోక్షప్రియ ఇవ హి దేవాః అని మనకు ఐతరేయోపనిషత్తు ప్రథమాధ్యాయ తృతీయ ఖండ సమాప్తానికి ముందుగా ఈ మాత్రాన్ని చెప్తున్నారు. వాళ్ళందరూ గ్రహించలేకపోయినారు. ఏ ఏ భాగాల్ని వాళ్ళు గ్రహించలేకపోయేటప్పటికీ తస్మాత్ ఇదింద్రో నామేదంద్రో హవై నామ లోపలికి వెళ్ళినటువంటి ఆయన ఈ యొక్క లోకపాలకులతో కలిశారు. లోకపాలకులందరూ కూడా ఇంద్రియములు కలిగినటువంటి వాళ్ళు, అంటే ఇదం అనేటువంటి శబ్దము ద్వారా అక్కడ ఉన్నటువంటి శక్తిని అంతా గ్రహించుకొని, అంటే మూలమైనటువంటి చైతన్యం ద్వారా ఈ యొక్క దేహము విరాట్ పురుషుడి యొక్క ఇంద్రియ శక్తిని కనుక్కున్నారు కనుక ఆయన పరోక్షముగా, అంటే ప్రత్యక్షంగా ఆత్మ, పరోక్షంగా ఉన్నారు కనుక అంటే తన శక్తినే ఇతరముగా భావిస్తున్నాడు, తెలుసుకున్నాడు. అన్నిటికంటే మూలమైనటువంటిది పరబ్రహ్మ చైతన్య శక్తి అని గ్రహించాడు. ఆ గ్రహించినటువంటి శక్తి తనకంటే భేదం కాదు కానివ్వండి, అట్లా పరోక్షంగా గ్రహించినటువంటి శక్తిని ఈ యొక్క అంతస్థితమైనటువంటి పరమాత్మకు ఇంద్రుడు అనేటువంటి పరోక్షనామ వ్యవహారం. అందుకే గురువాదులు కూడా లోకంలో వాళ్ళ ప్రత్యక్ష నామధేయంతో ఇష్టపడరు. పరోక్షములైనటువంటి స్తుతి కీర్తి పాఠనాదుల ద్వారా ఎక్కువగా ఇష్టపడతారు. ప్రత్యక్షమైనటువంటి నామధేయానికి పక్కన ఏదో ఒకటి ఉంటేనే, ఇతరం ఉంటేనే ఈ ప్రత్యక్ష నామధేయానికి బలం. అట్లా దేవతలందరూ పరోక్ష ప్రియ ఇవ హి దేవాః ఆత్మన్నిత్యామంత్రయతామని మనకు మహన్యాసంలో విజ్ఞానానికి సంబంధించినటువంటి సకల భండాగారం అందులోనే మనకు దేహానికి చేసుకునేటువంటి న్యాసంలోనే పెట్టేశారు. కాబట్టి దేవతలందరూ కూడా స్తుతిప్రియులు, పరోక్ష ప్రియాః. కాబట్టి ఆ సాధన ద్వారా తనకు తాను ఇంద్రుడిగా మారి ఐతరేయమైనటువంటి బ్రహ్మను కనుక్కొని సాధనా రూపంలో ఆ అన్నిటినీ తెలుపుకొని మళ్ళీ వాటిలో లీనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి నాంది సంసార జగత్తుకు పలుకుతుంది. అందుకు అదొక తత్వం అయితే ఆయన ప్రవేశించినటువంటి తీరులో 3 జన్మలు చెప్పారమ్మా. పురుషే హవా అయమాదితో గర్భో భవతి యదేతద్రేతః తదేతత్ సర్వేభ్యో అంగేభ్యస్తేజః సంభూతమాత్మన్యేవ ఆత్మానం బిభర్తి తద్యదా స్త్రియం సించతి తథైన జనయతి తదస్య ప్రథమం జన్మ. ఈ లోపలికి ప్రవేశించినటువంటి పరమాత్మ తద్యదా స్త్రియాం సించత్యధైన జనయతి తదస్య ప్రథమం జన్మ. గర్భంలో పిండం ఉన్నది, ఆ పిండంలోకి పరమాత్మ ప్రవేశించారు. రేతస్సు ద్వారా ప్రవేశించినటువంటి పిండంలోకి పరమాత్మ ఎప్పుడైతే గర్భంలోకి ప్రవేశించారో అది ప్రథమం జన్మ కింద తీసుకోవాలి. మనం ద్విజత్వం అంటే ఏమనుకుంటున్నాం, పుట్టుక ఒక జన్మ, ఉపనయనం ఒక జన్మ కింద తీసుకుంటున్నాం. అంటే మంత్రోపదేశం చేసే శక్తి ప్రవేశకాలమే జన్మ తప్ప ఇంకొక భాగాన్ని మనం గ్రహించడానికి లేదమ్మా. ఈ రూపాలు, వాటి పరివర్తన, ఉత్పత్తి, నిష్పత్తి వీటిని మనం గ్రహించడానికి లేదు. పరమాత్మ శక్తి ఎక్కడ ప్రథమం జన్మ అంటే ఆ రేతస్సు ద్వారా శరీరంలోకి గర్భంలోకి ప్రవేశించటం, ఇది ప్రథమం జన్మ. ద్వితీయం జన్మ ఎక్కడొస్తోంది, సభావయిత్రి భావయితవ్యా భవతి తం స్త్రీ గర్భం బిభర్తి సోగ్ర ఏవ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి. లోపలికి పోయినటువంటి పరమాత్మ చైతన్య శక్తి తం స్త్రీ గర్భం బిభర్తి, గర్భాన్ని ధరించిన తర్వాత కుమార రూపంలో జన్మ వస్తుంది మనకు. ఏవ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి, కుమారుడిగా భావించుకొని సయత్ కుమారం జన్మో అగ్రే అధిభావయతి ఆత్మానమేవ తద్భావయత్యేషం లోకానాం సంతత్య ఏవం సంతత హిమే లోకాస్తదస్య ద్వితీయం జన్మ. సంతతి ద్వారా అంటే సంక్రమించి లోపల రేతోకణంగా వెళ్ళినటువంటి ఆయన ప్రథమం జన్మగా భావించినటువంటి ఆయన కుమారుడిగా మళ్ళీ ఇంకొక భావనతో రావటం. ఇక్కడ భావనే, ఐతరేయము అంటే భావన. అది వేరు నేను వేరు కాదు అనుకుంటే అహం బ్రహ్మాస్మి, అహం వేరు బ్రహ్మ వేరు అనుకుంటే ఐతరేయం. అంటే అది మార్గము, ఇది సాధనము. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరమే బ్రహ్మ అనుకున్నామనుక తద్బ్రహ్మేత్యుపాసీత అని మనకు ఉపనిషత్తు వాక్యం. అది బ్రహ్మగానే నువ్వు చేయమని తత్శబ్దం చేత పరామర్శ. అది బ్రహ్మగా నువ్వు చేయాలి అంటే నీలో ఉన్నదాన్నే దాన్ని నువ్వు ఇతరంగా చూస్తున్నావు కనుక ఆ ఉపాసనలోకి వచ్చేటప్పటికీ రేతస్సు గర్భంలోకి ధరించటం ప్రథమం జన్మ అయితే కుమారంగా భావించటం ద్వితీయం జన్మ.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏవం సంతతా హీమే లోకాస్తదస్య ద్వితీయం జన్మ స ఇత ప్రయన్నేన పునర్జాయతే తదస్య తృతీయం జన్మ. వాక్యం సో అస్యాయమాత్మ పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే అదాస్యామితర ఆత్మ కృతకృత్యో వయోగతః ప్రైతి స ఇతః ప్రయన్నేన పునర్జాయతే తదస్య తృతీయం జన్మ. ఈ దేహంలో అనేక సుఖదుఖాలన్నీ అనుభవించి వార్ధక్యాలను పొంది ఆ వార్ధక్యాలు పొందినటువంటి వాడు దేహ పతనానంతరము మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళుతారు చూసారా, అది తృతీయం జన్మ. అందుకే మనకు సో అస్యాయమాత్మ పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే, పుణ్యపాప కర్మాదులన్నిటినీ కూడా మనం తృతీయం అనుకుంటున్నాము. అవునమ్మా, అది మళ్ళా దానికి ఫస్ట్ అయిపోతుంది కదా. అంటే దేహం వదిలేదే అమ్మ, గర్భంలోకి ప్రవేశించే కాలాన్ని ఒకటి. అవునమ్మా, దీనికి ముందు 3 జన్మలు చెప్పారు. ఎలా ఉంటుంది అంటే మన దేహంలో అవస్థను అన్నారు, దాన్ని జన్మ అనలేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. జాగ్రత్త అవస్థ చక్షు ఇంద్రియాన్ని ఆశ్రయించి ఉంటుంది, ఎందుకంటే లోకాన్ని అంతా చూస్తుంది కనుక. అదే పరబ్రహ్మ చక్షు ఇంద్రియం నుంచి హృదయంలోకి వెళ్ళిపోయినాడు అనుకోండి, మనస్సులో ఉంటాడు, స్వప్నేంద్రియ జ్ఞానంలో ఉంటాడు. అదే పరమాత్మ సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనకు ఎటువంటి మిగిలినటువంటి జ్ఞానం ఏమి ఉండదు. లేదంటే వాక్ రూపంలో జాగ్రత్త అవస్థ, చక్షురింద్రియంలో నిద్రావస్థలో ఉన్నప్పుడు స్వప్నావస్థ, హృదయం లేకపోతే సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లో రోజు తిరుగుతూ ఉంటాడు. ఈ 3 అవస్థలకు ప్రధానంగానే ఈ యొక్క గర్భంలోకి వెళ్ళటం అంటే ఉపమానంగా చెప్పబడుతూ, గర్భంలోకి వెళ్ళినటువంటి ఆయనకు ఏముండదు, సుషుప్తి అవస్థలో ఉంటాడు. అదే జన్మతో వచ్చినప్పుడు జ్ఞానం ఉండదు, స్మరణ ఉండదు, కానీ ఆయన స్వప్నావస్థలాగా పిల్లలు పెరుగుతూ పెరుగుతూ పాప కర్మాదులన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు జాగృత అవస్థ లేకుంటారు. ఇవన్నీ పొంది దేహ క్షయించి మరణించటం అనేటువంటిది తృతీయం జన్మ. అంటే 3 జన్మలుగానే చెప్పారు. వేదమేమో ఈ 3 మృత్యువులుగా చెప్పబడుతుంది. పునరపి జననం పునరపి మరణం అనేటువంటి జన్మం మృత్యువులు 2 వేరు కాదమ్మా. జరా మృత్యు చక్రం ఒకటే. పడిపోతే మృత్యువు, లేస్తే జన్మ. అందుకే ఈ 3 జన్మల్లో పరమాత్మ ఆ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేశాడు కనుక ఈ లోపల ఉన్నటువంటి అంతస్థితమైనటువంటి చైతన్యానికి ఈ 3 జన్మలుగా భావన జరుగుతూ ఉంటుంది. కాబట్టి అహంభావం అనేటువంటి దాంతో ఈ 3 ఉంటాయి. అహం బ్రహ్మాస్మి భావం చేత ఈ 3 ఉండవు. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి భావన రావాలి అంటే ప్రజ్ఞానం కావాలి. ఆ ప్రజ్ఞానాన్ని ఈ ఐతరేయోపనిషత్తులో బ్రహ్మ పదార్థంగా, ఆ ప్రజ్ఞానం లోపల ఏమేమి ఉంటాయి, ఆ ప్రజ్ఞానం ఎలా ప్రవర్తిస్తుంది, సంకల్పం, వికల్పం, అజ్ఞానం, జ్ఞానం, ఇవన్నీ కూడా ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అని చెప్తూ ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని మనకు ఈ ఐతరేయోపనిషత్తు ప్రతిపాదిస్తూ వస్తుంది. ఉపనిషత్తులోని అన్నిటిలోకి ఈ ఉపనిషత్తు బ్రహ్మ పదార్థాన్ని చెప్తుంది. అన్ని ఉపనిషత్తులు బ్రహ్మ పదార్థాన్ని చెప్తాయి. అంటే మిగతా ఉపనిషత్తులకు దానికి ఒక్కొక్క విశేషం, అంటే కొద్దిపాటి విశేషం చేత అన్ని బ్రహ్మ పదార్థాలని చెప్తాయి. ఈశావాస్యం చెప్తాం, అందులో ప్రారంభమే ఈశావాస్యం ఇదిగం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృత కస్య సిద్ధనం. కర్మ చెయ్యాలి, సంకల్పం ఉండకూడదు. కర్మ ప్రాధాన్యంగా బ్రహ్మోపాసన చెప్తాం. కేనోపనిషత్ దగ్గరకు వచ్చేటప్పటికి మనము ఏది బ్రహ్మ పదార్థంగా గుర్తించాలి, ఏది బ్రహ్మ పదార్థంగా కానిదో గమనించడానికి కావలసినటువంటి సకల పదార్థాలను చెప్తూ, ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళందరూ బ్రహ్మచేత సృజింపబడినటువంటి వాళ్ళే. వాళ్ళకి అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు యక్ష పదార్థం పుట్టి, ఆ యక్ష పదార్థముని వీళ్ళు ఏ శక్తి కదల్చలేకపోవడం వలన అప్పుడు ఎవరు నువ్వు అంటే నేను పలాని బ్రహ్మని అని చెప్పటం అనేటువంటిది కేనోపనిషత్తు. కఠోపనిషత్తుకు వచ్చామనుకోండి, కర్మ ప్రాధాన్యంగా ఉంటూ కర్మఫల త్యాగం చేత మనకు బ్రహ్మత్వాన్ని సిద్ధింపజేసేటువంటిది నాచికేతం ఉపాఖ్యానం మృత్యో ప్రోక్తం సనాతనం శృత్వా ఉక్త్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయస్య. అంటే శుక్ర పదార్థం శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, అది కనపడదు, కానీ భావనాత్మకంగా ఉంటుంది. నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్చతి కశ్చనేనం వృధా మనీషా మనసాభిక్లుప్తో యయేనం విదురమృతాస్తే భవంతి అనేటువంటి మంత్రార్థాలు కఠోపనిషత్తులో చెప్తున్నాయి. ఇక కేనా కఠ, ఈశావాస్య, కేనా కఠ, ముండకంలోకి వచ్చేటప్పటికి ప్రణవ మంత్రమైనటువంటి శబ్దం ద్వారా ఆత్మను మనం తెలుసుకునేటువంటి సాధనం ద్వారా, శరీరం అనేటువంటి ధనస్సుతో లక్ష్యం అనేటువంటి ప్రణవ మంత్ర సాధన ద్వారా మనం తెలుసుకునేటువంటిది అదన వేద సంబంధమైనటువంటిది ముండకోపనిషత్తు. మాండూక్యమేవాలం ముముక్షూణాం మోక్ష సాధనం. ఇంకా అందులో అవస్థాత్రయంగా చెప్తూ ఉంటాం. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయావస్థ. శ్వేతాశ్వేతరం దగ్గరకు వచ్చేటప్పటికి అందులో కర్మ సంబంధమై ఏది త్యాగం చేస్తూ మనం ఎలా వెళ్ళిపోవాలి, సన్యాసాశ్రమం ప్రధానంగా, ఇందులో ప్రజ్ఞానం ప్రధానంగా,
దశోపనిషత్తులు, ఇంకా బృహదారణ్యకం చాందోక్యంలో అనేకమైనటువంటి ఉపమానాలు, వాదోపవాదాలు, పూర్వపక్షము ఉత్తరపక్షము, అందులో అనేక బ్రాహ్మణాలతో కూడుకున్నటువంటి ఉదసరావ బ్రాహ్మణం. ఇంద్రుడు ఇంకొక ఆయన వెళ్ళి బ్రహ్మ దగ్గర వేదాంతాన్ని రాక్షసుడు అధ్యయనం చేయాలి అనుకుంటే ఉదసరావ బ్రాహ్మణం అనేటువంటి పేరుతో మనకు మిగిలినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది. అలాగా ఈ ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద సంబంధమైంది కనుక ఆయా వేద సంబంధమైనటువంటి ఉపనిషత్తు ఆ మహావాక్యాన్ని నిరూపణార్థము ఉపనిషత్తులు ఉపాసనా మార్గాన్ని నడుపుతూ ఉంటాయి. ఇక్కడ మనకు తృతీయం జన్మ అనేటువంటి దానికి మనకు చెప్తున్నటువంటి మాట, రేతో రూపంలో గర్భధారణ జరగటం, కుమార భావనగా జన్మించటం, ఈ యొక్క దేహభావనగా పుణ్యకర్మాదులన్నీ అనుభవించి మళ్ళీ పడిపోవటం, ఈ మూడు కూడా తృతీయం జన్మ అని. సోస్యాయమాత్మ పుణ్యేభ్య కర్మభ్య ప్రతిధీయతే అధాస్యాం ఇతర ఆత్మ కృతకృత్యో వయోగత ప్రైతి. కృతకృత్య వయోగత ప్రైతి అంటే వయోభారము చేత ప్రైతి చనిపోవటము. దీన్నంతా కూడా సయిత ప్రయన్నేన పునర్జాయతే, మళ్ళీ పుట్టుట వరకు ఏదైతే జరుగుతుందో తదస్య తృతీయం జన్మ, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. ఇదంతా కూడా 3 జన్మల కింద ఈ రకమైనటువంటి జన్మ స్థితులే చెప్తున్నారు తప్ప మనం పుట్టుకతో కర్మ జన్మత్వాన్ని చెప్పట్లేదు. ఇది జ్ఞానస్వరూపంగా చెప్పబడుతున్నటువంటి జన్మ. ఐతరేయోపనిషత్తులో మనకు చివరి ఖండం తృతీయాధ్యాయ ప్రథమ ఖండంలో కోయమాత్మేతి వయం ఉపాస్మహే కతరస్స ఆత్మ, ఎవరిని ఆత్మగా ఉపాసించాలి, కతరస్స ఆత్మ ఏన రూపం పశ్యతి, ఏనవా శబ్దం శృణోతి, ఏనవా గంధానాజిఘ్రతి, ఏనవా వాచం వ్యాకరోతి, ఏనవా స్వాదుచ విజానాతి. ప్రశ్నమ్మ, ఈ యొక్క బ్రహ్మను ఏ విధంగా తెలుసుకోవటం, ఆయన ఏ రూపంలో ఉంటాడు, ఏ విధంగా ఆయన యొక్క శబ్దం ఉంటుంది, ఆయన్ని మనం వినటం ఎలా, ఆయన్ని వాసన చూడటం ఎలా, ఏనవా వాచం కరోతి, ఆయన ఎలాగా మనము ఆయన ఎలా మాట్లాడతాడు, ఏనవా స్వాదుచ విధానాతి, మంచి చెడ్డలుగా మనం ఎలా తెలుసుకోవాలి, ఏ రూపంలో తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్నకు తృతీయ ఖండ ఆరంభంలో ఆ ప్రశ్నకు ఉత్తరంగా యదేతద్ధృదయం మనశ్చేతదు, హృదయం మనః, సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధ దృష్టి ధృతి మతిర్మనీషా జ్యూతి సంస్కృతి సంకల్ప క్రతురసు కామో వశ ఇది సర్వాణ్యైవతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు కదండి. హృదయంలో ఉండేటువంటి మనస్సు, ఆ మనస్సుకు తదేతత్ హృదయం మనశ్చేతత్, ఆ హృదయమే మనస్సు. హృదయం అనేటువంటిది ప్రత్యేకంగా మనకేం లేదమ్మా. మనకు ఉండేటువంటిది గుండె పదార్థంలాగా ఉంది, కానీ హృదయ పదార్థం అనేటువంటిది మనస్సే హృదయ పదార్థం. దాంట్లో సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధ దృష్టి ధృతి మతి మనీషా జ్యోతి స్మృతి సంకల్ప క్రతురసు కామో వశ ఇది సర్వాణ్యైవతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ఈ ప్రజ్ఞానానికి ఇవన్నీ పేర్లట. ఋగ్వేదం మహావాక్యం ఏంటమ్మా? ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మ హృదయంలో ఉన్నటువంటి మనస్సులో ప్రజ్ఞానము, ఆ ప్రజ్ఞానానికి ఇవన్నీ నామధేయాలు. మనం ప్రజ్ఞానాన్ని ప్రజ్ఞానం అంతా ఒకటేనమ్మా. ప్రకృష్టమైన జ్ఞానం, విశిష్టమైన జ్ఞానం. విశిష్టతకు అప్పుడప్పుడు మార్పులు ఉంటాయి, ప్రకృష్టానికి మార్పులు ఉండవు. అంటే పర అప అవ నిర్ దుస్దిర్ వి ఆంగిని అని వ్యాకరణాల్లో కొన్ని ఉపసర్గలు పెడుతుంటారు. ప్రా పెట్టినా, వి పెట్టినా, అధి పెట్టినా, అపి పెట్టినా, ఏది పెట్టినా కూడా ఆ అర్థాన్ని కొద్దిగా మారుస్తూ వాటి యొక్క పనితీరుని చెప్తాయి తప్పితే ప్రకృష్ట జ్ఞానం నీతమైన ఇంకా మార్పు లేనటువంటిది. ఏ హృదయంలో ఏ దేహంలో హృదయం పుట్టినా దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇక ఆలోచన తీరు దగ్గరకు వచ్చేటప్పుడు కర్మ ప్రవృత్తి వేరు, కానీ ఇవి కామన్, అన్నిట్లో సమానంగా ఉండేటువంటివి. ఇవి ప్రజ్ఞానస్య నామధేయాని అని చెప్తున్నారు. ఇక వీటి ద్వారా మనము ఏమేమి సాధిస్తూ ఉంటామో సాంసారికమైనటువంటి చక్రంలో, అదంతా సాంసారికమైన జీవితం, కర్మ జీవితం. వీటి ద్వారా మనము ఏ జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటూ దేన్ని ఉపాసన చేస్తామో అదంతా ఉపాసనా మార్గం. కర్మ ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ మనం దేన్ని పొందుతామో అది శ్రేష్టమైనటువంటి మార్గం. కర్మ ద్వారా పొందితే మళ్ళీ ఈ మృత్యుత్రయంలో పడుతూ ఈ జన్మజంతు చక్రాలలో తిరుగుతూ ఉంటాము. ఆ ప్రజ్ఞానంలో ఈ యొక్క మనకు చెప్పినట్టుగా సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా ఇవన్నీ పరమాత్మ భావనతో నిండి ఉంటే యద్భావం తద్భవతి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు. కాబట్టి మనం ఏదైతే ప్రధానంగా ప్రజ్ఞాన స్వరూపంగా మనం ఉపాసన చేస్తామో అది బ్రహ్మస్వరూపంగా మారుతూ
ఈ జంతు జీవితమైనటువంటి సకల సాంసారిక స్థితిని కూడాను దాటివేసేటువంటి హేతువుగా మనకి ఈ ఉపనిషత్తు ఉపాసనా మార్గాన్ని సూచిస్తుంది. అందుకే శాంతి శ్లోకము ఆరంభ శ్లోకం కూడా వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమేవా జిప్రతిష్ఠితం ఆవిర్మయేధి వేదస్తమ ఆనీస్తః శృతం మేమా ప్రహాసీ అనేన అధీతేన అహోరాత్రాన్ సందధామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 అని ఆరంభ మంత్రము ఉపక్రమణ మంత్రము శాంతి మంత్రం కూడా శాంతి ఇదే. మంత్రంతో మనస్సు వాక్కును ఆశ్రయించి ఉంటుంది, వాక్కు మనస్సును ఆశ్రయించి ఉంటుంది. మనస్సు అంటే ఇందాక చెప్పినట్టుగా ప్రజ్ఞానం, విజ్ఞానం, ఆజ్ఞానం, మేధ, శృతి, ధృతి ఇవన్నీ కనుక ఆ మనస్సు నుంచి పుట్టే వాక్కు నిరంతరము దేన్ని ఆశ్రయించి ఉంటుందో అది మనం అవుతాము అనేటువంటి ఐతరేయోపనిషత్తు మనకు ఈ విజ్ఞానాన్ని అందిస్తూ, పురాణాదులన్నీ కూడా మనస్సులో పరమాత్మను పెట్టుకోవాలి. వాక్ ద్వారా ఎప్పుడూ మనము మంచి మాటలే మంచి వాక్యాలు, సద్వాక్య ప్రయోగము, అన్నిటి సద్వాక్య ప్రయోగం అంటే ఏది మాట్లాడినా ఈరోజు సత్యం రేపటికి అసత్యం. నీకు ఈరోజు మనం ఒకటి చెప్పామంటే రేపు అది చేయలేరు వాళ్ళు. అప్పుడు ఇది స్థిరమైన వాక్యం కాదు, ఈరోజు ఇది సత్యం, ధర్మం. కానీ ఎప్పటికీ ధర్మంగా ఉండేది ఏది అంటే పరమాత్మ యొక్క ఉపాసన, ఆ పరమాత్మను చూపించేటువంటి ధర్మాలు. కనుక ఆ ధర్మము మనస్సు, వాక్కు రెండు ఏదైతాయో కర్మ అదవుతుంది. ఈ మూడు ఎప్పుడు ఒకటవుతుందో అది పరమాత్మ స్వరూపం అనేటువంటి ప్రజ్ఞానాన్ని బ్రహ్మగా మనకు అందజేస్తూ ఋగ్వేద సంబంధమైనటువంటి ఐతరేయోపనిషత్తులో విజ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మకు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుడి పాదాలకు మనసా వాచ కర్మణ వింటున్న వారికి, చూస్తున్న వారికి అందరి తరఫున అనేక కోటి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ ఆ ఫలాన్ని ఇలా యావత్ లోకాన్ని రక్షించే శక్తిగా సమర్పిస్తూ అమ్మ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా బాగా ఇవన్నీ విపులీకరించి ఉపనిషత్తు అంతా చాలా బాగా చెప్పారు స్వామి. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. No.